తీసుకోవాలా? అయ్యో, నన్నెత్తుకోవడం కాదు, మనమంతా తలెత్తుకోలేని విషయం జరుగుతోంది. మనం తలెత్తుకోలేని విషయమా? ఏంటిది? మీ అన్న తలదించుకునే పని చేస్తున్నాడిక్కడ. ఈ తలెత్తడం దించడం పక్కన పెట్టి సరిగ్గా చెప్పు. మనోజ్ గాడు అక్కడేం చేస్తున్నాడు? ముష్టెత్తుకుంటున్నాడు. ఛీ, ఎంత కోపంగా ఉంటే మాత్రం అంత మాట అంటావేంటి? అయినా వాడు పార్కులో కదా పడుకోవాలి, గుడి దగ్గర ఏం చేస్తున్నాడు? గుడి ముందు కూర్చొని ముష్టెత్తుకుంటున్నాడండి. మళ్ళీ అదే మాట. వెటకారానికి కూడా హద్దుండాలి. వాడికేం కర్మ, డిగ్రీల మీద డిగ్రీలు చేసినాడు. వాటితో పాటు ఈ కొత్త డిగ్రీలు కూడా చదువుతున్నారు. తల్లో ధర్మం చేయండి తల్లో అని బొచ్చు పట్టుకుని అడుకుంటున్నారు. ఏయ్, నిజం చెప్పు. అయ్యో దేవుడా, నేను నిజమే చెప్తున్నానండి. నాకు చాలా అయోమయంగా ఉంది, బాధగా కూడా ఉంది. నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో? ఆ లక్షల మింగినోడిని చూసి చిచి, మీ భాషే నాకు వస్తుంది. నన్ను గుర్తుపట్టినట్టు నటిస్తుంటే మీరు పిలిచినట్టే పిలిచాను. బాలులాగా అంటావేంటి అన్నారు. మీరు తొందరగా రండి, లేకపోతే మీ అన్న అడుగు తినిపోయేలా ఉన్నారు. అదే, అడుక్కోవడం పూర్తి చేసి ఆ డబ్బుతో పోయి తినేలా ఉన్నారు. నేను నమ్మలేకపోతున్నాను. ఉండు, వస్తాను. మీనా చూసేసిందే. అయ్యో రే బాబా, ఏంట్రా ఇది? ఈ బొచ్చేంట్రా? ఏమైందిరా నీకు? బాబు నాకు ధర్మం చేయి బాబు. ఏ, రారా, నేను రానరా. లేరా. అసలు బుర్ర బుద్ధి ఉన్నోడెవడైనా ఇంట్లోకి రానిస్తాడా? అమ్మా, ఇంకోసారి అమ్మ అన్నావంటే అప్పుడు అలకర విరిగెల కొడతాను. ఇలా అయ్యావేంట్రా? ఏం చేయను, డబ్బులు అడిగితే ఎవ్వరూ ఇవ్వలేదు. నీ డ్రీమ్ తప్పకుండా నెరవేరుతుంది.